హలో అండి, నమస్తే. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయి ఉన్నారు. ఆయన బ్రిక్స్ కంట్రీస్కి, మెయిన్లీ బ్రిక్స్ కంట్రీస్లో ప్రధానంగా ఉన్న కంట్రీస్ మనం చూసుకుంటే చాలా కంట్రీస్ ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్ ఉంటాయి. తర్వాత లేటర్ ఆన్ ఫేజ్లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ లాంటి కంట్రీస్ జాయిన్ అయ్యి తర్వాత వేరే కంట్రీస్ కూడా జాయిన్ అయ్యేదానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. సో ఈ కంట్రీస్ కామన్గా ఒక కరెన్సీ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాయి టు కౌంటర్ ఆర్ ఈ దేశాల మధ్య బ్రిక్స్ గ్రూపింగ్ కంట్రీస్ మధ్య ట్రేడింగ్ సజావుగా జరగాలి అంటే డాలర్ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ తీసుకురావాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో ఈ ప్రయత్నాన్ని పసిగట్టిన డొనాల్డ్ ట్రంప్ ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ వస్తే మనకి ఇబ్బంది అయిద్ది అనేసి ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో యూరో గ్రూప్ కంట్రీస్ ఉన్నాయి. యూరో కామన్ కరెన్సీగా వాడే కంట్రీస్. ఇప్పుడు వాళ్ళ మధ్య జరిగే ట్రేడ్ మొత్తాన్ని యూరోస్లో వాడతారు. అదర్వైజ్ గ్లోబల్ ట్రేడ్ మొత్తం డాలర్లో జరుగుతుంది. కాబట్టి డాలర్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాల్యూ ఎక్కువ. ఎందుకంటే బికాజ్ గ్లోబల్ ట్రేడ్, ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాపార లావాదేవీలు మొత్తం డాలర్స్లో జరుగుతుంది. కాబట్టి డాలర్కి అంత వాల్యూ. సో చైనా అవనివ్వండి, రష్యా అవనివ్వండి, లేకపోతే ఇండియా అవనివ్వండి, డాలర్ బారిన పడి ఇబ్బంది పడుతున్న కంట్రీలు, ఫర్ దట్ మ్యాటర్ బ్రెజిల్ ఆర్ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అని మనం ఏవైతే చెప్తామో ఇవన్నీ డాలర్ దాటికి విలువెల్లాడిపోతున్నాయి ప్రపంచంలో జరుగుతున్న ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్లో. సో దాన్ని కౌంటర్ చేసి మనకు అనుకూలంగా ఉండేదానికి మనం గ్రూప్గా ఫామ్ అయ్యి యూరోపియన్ కంట్రీస్లో యూరోజోన్ కంట్రీస్ ఆర్ యూరోజోన్ కంట్రీస్ కామన్ కరెన్సీగా యూరోని ఎలా వాడుతున్నాయో బ్రిక్స్ కంట్రీస్ ఒక కామన్గా ఒక కరెన్సీని తీసుకొచ్చి మనం ట్రేడ్ స్మూత్గా ముందుకు తీసుకెళ్తాం మన గ్రూపింగ్ కంట్రీస్ మధ్య అని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ దాని మీద ఉగ్రరూపం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బ్రిక్స్ కానీ ఒక కామన్ కరెన్సీతో వచ్చి మీరు ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకుంటే మీ మీద 100% టారిఫ్ ఇంపోజిషన్ విధించి మీతో ట్రేడ్కి చాలా మీ దేశాలతో జరిగే ట్రేడ్ని చాలా టైటన్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను, బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇది చూస్తూ ఉంటే నాకేమర్థం అవుతుందంటే భారతదేశంలో ఉన్న కాస్ట్ వ్యవస్థ ఉంటుంది. ఫర్సే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి అగెనిస్ట్గా డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వెళ్తే వాళ్ళని ఎలా ఐసోలేట్ చేస్తారో ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్నటువంటి యుఎస్ఏ తన దగ్గర ఉన్న ఆర్థిక పరపత అవనివ్వండి, లేకపోతే తన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఏదైతే ఐఎంఎఫ్ ఆర్ వరల్డ్ బ్యాంక్ మొత్తం వాళ్ళ ఆధీనంలో గుప్పెట్లో పెట్టుకొని ప్రపంచంలో జరుగుతున్నటువంటి ట్రేడ్ని ఎలా శాసిస్తున్నారంటే భారతదేశంలో 1-2 కులాలు ఎలా రాజకీయాన్ని శాసిస్తున్నాయో అలా శాసిస్తున్నాయండి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ గ్లోబల్ సౌత్ బ్లాక్ ఏదైతే ఉందో బ్రిక్స్ కంట్రీస్, వీటి ప్రధాన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది ఒక జియో పొలిటికల్ గ్రూప్, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, ఎవ్రీ ఇయర్ మీట్ అవుతుంది. 2009 నుంచి కంటిన్యూస్గా మీట్ అవ్వకుంటూ వచ్చింది. దో ఇట్ స్టార్టెడ్ ఇన్ఫార్మల్గా స్టార్ట్ అయింది 2006లో అయినా, బట్ 2009 నుంచి రెగ్యులర్గా మీట్ అవ్వకుంటూ వస్తుంది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ హెడ్స్ అందరూ కలిసి మీట్ అవుతారు. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ వచ్చేసి గ్లోబల్ సౌత్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడం, ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం గ్రూపింగ్ కంట్రీస్ మధ్య. తర్వాత ఒక గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్, ఇప్పుడు అమెరికా ప్రతి దేశంలో ఏం జరిగినా అమెరికా వెళ్ళి తల పెట్టేస్తుంది, అక్కడికి ఇంటర్నల్ అఫైర్స్ తలదూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా కాకుండా బ్రిక్స్ కంట్రీస్ డెమోక్రటిక్గా ఏ దేశంలో జరుగుతున్న అంతర్గత అంశాలు ఆ దేశం పరంగా చూసుకుందాం. ఒక దేశం యొక్క ఇంటర్నల్ అఫైర్లో మనం వెళ్లకుండా ఉంటాం, మన ఇంటర్నల్ అఫైర్లో కూడా వేరే దేశం రాకుండా ఉంటాం. ఎవరి సావర్నిటీని వాళ్ళు కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ బ్రిక్ గ్రూపింగ్ అనేది ఒక డెమోక్రటిక్ సెటప్ మేనర్లో ఇప్పుడు ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఏదైతే యుఎన్ ఆర్ యుఎస్ బ్లాకింగ్ యుఎస్ లీడింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా కొంచెం బెటర్ డెమోక్రటిక్ మేనర్లో వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో బ్రిక్ ఏర్పడితే దాన్ని ఆదిలోనే తూట్లు పడవాలనే ఒక ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఇలా బెదిరింపు ధోరణికి దిగడం ఎంతవరకు సమంజసం? ఇది అమెరికా యొక్క హెజిమోనీని ప్రమోట్ చేసే దాంట్లో భాగమే కదా. లేకపోతే అమెరికా యొక్క పెత్తందారితనం అవ్వండి, అమెరికన్ కార్పొరేట్స్ యొక్క ఇంట్రెస్ట్లను కాపాడే ప్రయత్నం కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు కామన్గా ఒక కరెన్సీ ఏర్పరచుకొని మా ట్రేడ్ మేము చేసుకుంటామంటే అమెరికా కింద బానిస దేశాలు కాదు కదా మీకు బ్రిక్స్ గ్రూపింగ్ కంట్రీస్ అన్నీ. సో ఆల్రెడీ ఈ బ్రిక్స్ కంట్రీస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఏర్పరిచారు. దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ గ్లోబల్ సౌత్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి లోన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తర్వాత కంటింజెంట్ రిజర్వ్స్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంది. అది ప్రపంచంలో ఐఎంఎఫ్ ఏ పని చేస్తూ ఉంటుందో, ఐఎంఎఫ్ ఎలా ఒక క్రైసిస్లోకి వెళ్ళిన కంట్రీకి లోన్ ఇచ్చి ఎలా రెస్క్యూ చేస్తుందో ఈ సిఆర్ఏ కూడా కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ కూడా గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని రెస్క్యూ చేసే, మనకి ఇండియాలో 1991లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా ఐఎంఎఫ్ నుంచి లోన్ సపోర్ట్ తీసుకుని ఎలా మనం బయటపడ్డామో అలాంటి ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్లకుండా సిఆర్ఏ దగ్గర నుంచి లోన్ తీసుకొని బయటకు వచ్చేదానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ప్రతిదానికి అమెరికా గుత్తాధిపత్యం ఉన్న ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదనే ఉద్దేశంతో తీసుకొచ్చింది ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో
అది ప్రపంచంలో వరల్డ్ బ్యాంక్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి ఎలా లోన్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తూ ఉందో తక్కువ వడ్డీలకి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా అదే పర్పస్ కోసం ఏర్పడింది. ఈ రెండు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, సిఆర్ఏ యాజ్ వెల్ యాజ్ ఎన్డీబీ, ఈ రెండు పాపులారిటీ పెరుగుకుంటూ ముందుకెళ్లే క్రమంలో అమెరికన్ డామినేటెడ్ ఆర్గనైజేషన్ ఆర్ అమెరికా, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ కంట్రోల్ చేస్తున్నటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఐఎంఎఫ్, వాటి యొక్క పెత్తనం ప్రపంచం మీద తగ్గిపోతే ప్రపంచంలో అమెరికా యాజ్ వెల్ యాజ్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ యొక్క పెత్తనం పడిపోతుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే బ్రిక్స్ కంట్రీస్ యొక్క కామన్ కరెన్సీతో వెళ్ళకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి గ్లోబల్ సౌత్ ఇష్యూస్ని అడ్రస్ చేయకూడదు. అండ్ ఎన్డీబీ యాజ్ వెల్ యాజ్ సిఆర్ఏని ఒక అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయకూడదు అనేది మాత్రం అమెరికా ఇంట్రెస్ట్ అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు 2016-2020 మధ్యకాలంలో ఉన్నప్పుడు కూడా మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేశారు. అమెరికా ఎందులో అయితే భాగస్వామిగా ఉందో మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్లో అన్నింటిలో నుంచి అమెరికా బయటకు వచ్చేలా ఒక డెసిషన్ తీసుకున్నాడు ఆయన. తర్వాత నాటో లాంటి సంస్థ నుంచి కూడా ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. సో డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి కంప్లీట్గా ఒక వ్యాపార ధోరణి ఉన్న మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన అమెరికా యొక్క వ్యాపారం యొక్క ఇంట్రెస్ట్లు దెబ్బతింటుంది అనుకుంటే ఆయన ఏ డెసిషన్ తీసుకునేదానికి కూడా వెనకాడు. ఇన్ కేస్ అమెరికా కానీ 100% ఆల్రెడీ ఇండియాకి సంబంధించినటువంటి జనరలైజ్డ్ ప్రిఫరెన్స్ ట్రేడ్ అని ఒక సిస్టమ్ అని ఒకటి ఉండింది, జీపీఎస్. సో జీపీఎస్ని రద్దు చేసేసాడు. ఆ జీపీఎస్ వల్ల ఇండియాకి ఎలాంటి నష్టం వాటిల్లిందంటే, ఇండియా నుంచి ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ యూఎస్ఏకి ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతాయో వాటి నుంచి టారిఫ్ ఎగ్జంప్షన్ ఉండింది ఇండియాకి. సో డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ 10 years జీపీఎస్ని రద్దు చేసేసాడు. సో ఇలా ట్రేడ్ పరంగా వేరే దేశాలకు ఏదైనా ఎగ్జంప్షన్ అమెరికా ఇస్తుందంటే వాటిని కట్ చేసేసి, ఖచ్చితంగా ట్రేడ్ పరంగా టారిఫ్స్ అన్నింటిని కట్ చేసి మనం అమెరికాతో ట్రేడ్ చేయాలి, మన గూడ్స్ అక్కడికి వెళ్ళాలంటే వాటి మీద మనం టారిఫ్ కట్టాల్సిందే. ఎంఎస్ఎంఈ గూడ్స్ కూడా టారిఫ్ కట్టాలంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోద్ది కదా. ఇప్పుడు ఆ ట్యాక్స్ అక్కడ కట్టాలంటే ఆ ట్యాక్స్ బర్డెన్ ఎవరు పే చేయాలి? అల్టిమేట్గా కన్జ్యూమర్ మీద పడుద్ది కదా. సో ఇలాంటివి మోస్ట్ నాన్ డెమోక్రటిక్ మేనర్లో డొనాల్డ్ ట్రంప్ వెళ్ళేదానికి అమెరికా యొక్క హెజిమోనీని గ్లోబల్ ట్రేడ్లో, పర్టికులర్లీ గ్లోబల్ కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాపాడుకునేదానికి డొనాల్డ్ ట్రంప్ కెన్ గివ్ టు ఎనీ ఎక్స్టెంట్ అనేది మాత్రం నిన్న ఏదైతే బెదిరింపు ధోరణికి దిగాడో బ్రిక్స్ గ్రూపింగ్ మొత్తం మీద, అది చైనాని, పర్టికులర్లీ రష్యాని టార్గెట్ చేసుకొని చేసింది అది. ఎందుకంటే చైనాకి అమెరికాకి, పర్టికులర్లీ డొనాల్డ్ ట్రంప్కి చైనాకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో అంతకుముందు చూసాం. కరోనా వైరస్ వచ్చినప్పుడు దాన్ని కరోనా వైరస్ అనకుండా ఆయన చైనా వైరస్ అని చెప్పాడు అతను. సో అంత హేట్రేడ్తో ఉన్న మనిషి చైనా విషయంలో. అండ్ చైనా లీడ్ చేస్తున్నటువంటి ఈ గ్రూపింగ్ని మాత్రం ఖచ్చితంగా ముందుకు చైనా ఆల్మోస్ట్ మన బ్రిక్స్ కంట్రీలో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దగ్గరగా 70% ఆఫ్ ద జీడిపి ఒక్క చైనా నుంచే వస్తుంది. రిమైనింగ్ 30% ఆఫ్ ద ఎకానమీస్ వచ్చేసి రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ అండ్ ఈజిప్ట్, ఇథియోపియా, ఇలాంటి ఇరాన్ లాంటి దేశాలు ఉన్నాయి. 70% ఎకానమీ చూసుకుంటే మనకు చైనా నుంచి ఉంది. కాబట్టి చైనా న్యూట్రల్ చేయాలంటే బ్రిక్స్ని ముందుకు వెళ్ళనివ్వకూడదు. అండ్ బ్రిక్స్ గ్రూపింగ్లో ఏదైతే ఎన్డీబీ తర్వాత సిఆర్ఏలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈక్వల్ షేరింగ్ ఉంది. 20% ఓటింగ్ అందరికీ, అన్ని కంట్రీస్, 5 countries, బ్రిక్స్లో ఉన్న 5 countries ఓటింగ్ ప్రయారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా 5 countries ఒకే ఓటింగ్ ప్రయారిటీ ఉంది. కానీ మనకు యుఎన్లో చూసుకున్నట్లయితే వీటో పవర్స్ ఉన్న P5 countries మాత్రమే వీటో పవర్ ఉంటుంది. వాళ్ళలో ఒక కంట్రీ ఒప్పుకోకపోతే యుఎన్లో ఆ డెసిషన్ ఆగిపోద్ది అక్కడికి. కానీ ఇక్కడ అలా లేదు, వీటో పవర్ ఏ కంట్రీకి లేదు. ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఇది చాలా డెమోక్రటిక్ మేనర్లో ముందుకెళ్లాలని బ్రిక్స్ గ్రూపింగ్ ట్రై చేస్తూ ఉంటే, పర్టికులర్లీ ఆ కామన్ కరెన్సీని తీసుకొచ్చి అమెరికా యొక్క డామినేషన్ని గ్లోబల్ ట్రేడ్లో తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఈ డొనాల్డ్ ట్రంప్ అనే ఒక మూర్ఖుడే ఇతను. నిజంగా అమెరికన్ ఇంట్రెస్ట్ తప్ప ప్రపంచంలో ఎవరి ఇంట్రెస్ట్లు పట్టదంటే అలా అందరూ బతకాలి కదా, అన్ని దేశాలు బతకాలి కదా. సో ఈ అమెరికన్ హెజిమోనీని కంటిన్యూ చేయాలని ఒక ఉద్దేశంతో ఇలా ఈ బ్రిక్ గ్రూపింగ్ని ఆదిలోనే అంతం చేయాలని ఒక కంకణం ఏదైతే కట్టుకున్నారో, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బ్రిక్ కామన్ కరెన్సీ పరంగా ముందుకెళ్తే మాత్రం అమెరికా నుంచి ఖచ్చితంగా ట్రేడ్ వారే జరిగేదానికి ఆస్కారం ఉంది. చూడాలి దీని విషయంలో ఈ బ్రిక్స్ కంట్రీస్ అమెరికా ధోరణిని ఎలా తీసుకొని ఎలా ముందుకెళ్తాయి అనేది. థ్యాంక్ యూ.